వినిపిస్తోంది. సైకిల్ గుర్తుపై గెలిచి పార్టీ విధానానికి కట్టుబడిన వారిపై సరైన సమయంలో స్పీకర్కు ఫిర్యాదు చేస్తామంటున్నారు టీడీపీ నేతలు. అయితే పార్టీ కట్టుబాట్లు ధిక్కరించిన 9 మందికి దమ్ముంటే తమ రాజీనామాలను స్పీకర్కి ఇవ్వాలని సవాల్ విసురుతున్నారు తెలుగు తమ్ముళ్లు. తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటుదారులను ఏరివేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ ముందే విప్ జారీ చేసినప్పటికీ 9 మంది ఎమ్మెల్యేలు విప్ ను ధిక్కరించి పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చారని పార్టీ సీనియర్లు తీర్మానించారు. పార్టీ గుర్తుపై గెలిచి జగన్ వర్గానికి అనుకూలంగా ఉన్న వనిత, కొడాలి నాని, సాయిరాజ్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, బాలనాగిరెడ్డి, అదేవిధంగా టీఆర్ఎస్ కు మద్దతుగా ఉన్న హరీశ్వర్ రెడ్డి, వేణుగోపాలాచారి, కాంగ్రెస్ వైపు మొగ్గుతున్న చిన్నం రామకోటయ్యలపై స్పీకర్ కు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉన్నప్పటికీ స్పీకర్ కు వెంటనే ఫిర్యాదు అందజేసేందుకు టీడీపీ రెడీ అవుతోంది. ఫిర్యాదుపై విచారణ పూర్తి కావాలంటే 3-4 నెలల సమయం పడుతుందని, ఆ తర్వాత వేటు పడినా ఇంకా సంవత్సరమే ఉండడం వల్ల ఎన్నికల సంఘం ఇక ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశమే లేదని పార్టీ నేతలు భావిస్తున్నారు. పార్టీ విప్ ను ధిక్కరించిన వారికి ఏడాది పాటు పవర్ లేకుండా చేయడమే తగిన శిక్ష అని, అందుకే స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. లీవ్ ఆఫ్ మోషన్ సందర్భంగా దానిలో పాల్గొనవద్దని, అనుకూలంగా ఓటేయొద్దని, అలాగే అవిశ్వాస సందర్భంగా తటస్థంగా ఉండాలని చెప్పి మేము అందరికి కూడా ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే దాన్ని ఉల్లంఘించిన వాళ్ళందరి మీద కూడా తెలుగుదేశం పార్టీ పరంగా చర్యలు తీసుకుంటాం. వాళ్ళందరి మీద స్పీకర్ దగ్గర మేము ఒక డిస్క్వాలిఫికేషన్ కోసం మేము ఫైల్ చేస్తాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము కోరటం జరుగుతుంది. రెబల్స్ పై స్పీకర్ కు ఫిర్యాదు చేయాలన్న దానిపై సంసిద్ధమవుతూనే 9 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ విధేయులైన కొత్త వారిని తెరపైకి తెచ్చేందుకు కూడా సీనియర్లు కసరత్తులు మొదలుపెట్టారు. పార్టీ విధానాలు నచ్చని వారు, విప్ ను ధిక్కరించిన వారు తక్షణమే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు ఇవ్వాలని సవాల్ విసురుతున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు వేటు వేస్తే ఉప ఎన్నికలు ఎలాగూ రావు కాబట్టి ఇప్పటి నుంచే రెబెల్స్ నియోజకవర్గాల్లో కొత్త వారి నాయకత్వంలో పార్టీని పటిష్టం చేసే పనిపై సీనియర్లు దృష్టి పెట్టారు. సాగునీటి కోసం నిర్మించిన ప్రాజెక్ట్ అది కాలక్రమంలో తాగునీటి అవసరాల్ని కూడా తీరుస్తూ వచ్చింది. రైతులు మాట్లాడడం లేదు, కానీ ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ నుంచి పరిశ్రమలకు నీరివ్వాలని చూస్తోంది సర్కార్. దీంతో ఆందోళనకు సిద్ధమవుతున్నారు తాటిపూడి రిజర్వాయర్ ఆయకట్టు రైతులు. ప్రభుత్వ నిర్ణయంతో పొలాలన్నీ బీళ్లుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తీరును విజయనగరం జిల్లా రైతాంగం తీవ్రంగా నిరసిస్తోంది. తాటిపూడి రిజర్వాయర్ నుంచి పరిశ్రమలకు నీరిచ్చే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆందోళనకు దిగుతున్నారు రైతులు. విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట, లక్కవరపుకోట, జామి, వేపాడు మండలాల్లోని 15,000 ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 1968లో తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ నిర్మాణంతో జిల్లా రైతాంగం కష్టాలు తీరాయి. అయితే అంతలోనే విశాఖ ప్రజల తాగునీటి అవసరాల కోసం తాటిపూడి రిజర్వాయర్ నుంచి నీరివ్వటానికి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ నిర్ణయాన్ని రైతులు వ్యతిరేకించిన సాగు అవసరాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమడిగింది. 11 MGD నీటిని ప్రతిరోజు విశాఖ సరఫరా చేయటానికి తాటిపూడి రిజర్వాయర్కు 3 తూములు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో విజయనగరం పట్టణానికి, విశాఖ జిల్లా పద్మనాభం మండలంలోని బోని, ముద్ది గ్రామాలకు తాటిపూడి నీటినే పంపిణీ చేస్తున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు నీటిని సరఫరా చేస్తున్న నేపథ్యంలో రైతులు కూడా మిన్నకున్నారు. ఇప్పుడు తాజాగా తాటిపూడి రిజర్వాయర్ నుంచి జిందాల్, గోల్డ్ స్టార్, శారదా స్టీల్స్ వంటి పరిశ్రమలకు నీరు తరలించాలని చూస్తోంది విశాఖ కార్పొరేషన్. దీంతో స్థానిక రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. నీరు ఇవ్వడానికి ఎటువంటి సోర్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇప్పటికే నీటి మట్టం ఇంతకుముందు కొద్దిగా ఉండేది, అలాంటిది ఇప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే మంచినీరుకి కొద్దిగా విజయనగరం, విశాఖపట్నం కూడా లీక్ నీరు ఇవ్వడం జరుగుతుంది. ఆ లీక్ నీరు కూడా ఇవ్వడం వల్ల మరీ తగ్గుతుంది. జిందాలకి తాటిపూడి నుంచి వాటర్ ఇవ్వడానికి ఎటువంటి సోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఇష్టపడం. రైతువారీగా అసలు ఎటువంటి ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకి తాటిపూడి రిజర్వాయర్లోని నీటి మట్టాలు తగ్గిపోతున్నాయని గగ్గోలు పెడుతున్నారు రైతులు. ఊటబావులు, ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పటికే విశాఖ, విజయనగరం వాసులకు తాగునీటి వాటాలు పంచుతున్నామని, ఇలాంటి సమయంలో పరిశ్రమలకు విక్రయించడం కోసం రిజర్వాయర్ నుంచి ఆకాస్త నీటిని కూడా జీవీఎంసీ లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు రైతులు.
మాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు మా పెద్దలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా పోలవరం వచ్చిన తర్వాత మా నీరు మాకు ఇచ్చేస్తా ఉన్నారండి. అది ఇవ్వలేదండి. దాని గురించి ఎవరో ప్రయత్నం చేయలేదు. ప్రయత్నాలు చేస్తే ఏవో ఆటంకాలు చేస్తారు. కనీసం ఒక్క పంటకు కూడా పూర్తి స్థాయిలో నీరందించే పరిస్థితి తాటిపూడి రిజర్వాయర్కు లేదని, ఇది తెలిసి కూడా విశాఖ కార్పొరేషన్ నీటి వ్యాపారానికి సిద్ధపడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు రైతు సంఘాల నేతలు. ఇది భవిష్యత్తులో ఇక్కడ సాగునీరు ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల రైతాంగం ఈ పరిశ్రమలకు ఇచ్చే ఒప్పందాలని వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ అధికారులు ఇట్లా పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వడాన్ని నిలుపు చేయాలి. త్రాగునీరు వరకైతే రైతాంగం అంగీకారం, కానీ పరిశ్రమలకి అమ్ముకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితులను ఒప్పుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అటు అధికారులు పట్టుపట్టారు, ఇటు రైతులు ఆందోళన తప్పదంటున్నారు. ఇంతకీ జీవీఎంసీ మాట నెగ్గించుకుంటుందా? తాటిపూడి రిజర్వాయర్ నీటిని ప్రైవేటు కంపెనీలకు దోచిపెడుతుందా? నష్టం జరక్కముందే ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు రైతులు. దేశీయ గ్రానైట్ చిక్కుల్లో పడింది. చైనా వాణిజ్యం ఎత్తుల్లో చిత్తవుతోంది. ప్రపంచ మార్కెట్తో పోటీ పడలేక గ్రానైట్ కంపెనీలు కుదేలవుతున్నాయి. కరెంటు కోతలతో దిగుబడి తగ్గి దివాళా తీస్తున్నాయి. పరిశ్రమల పట్ల ప్రభుత్వ వైఖరే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా చేమకుర్తి గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలున్న అరుదైన ప్రాంతం. 60కి పైగా భారీ క్వారీలు ఇక్కడ పెద్ద ఎత్తున గ్రానైట్ను వెలికి తీస్తున్నాయి. 500 ఫ్యాక్టరీలు గ్రానైట్ను పాలిషింగ్ చేసి మార్కెట్కు తరలిస్తున్నాయి. 20 ఏళ్లుగా లాభాల బాటలో పయనిస్తున్నాయి. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో జరిగిన పెను మార్పులు గ్రానైట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించాయి. కరెంటు కోతలు విపరీతంగా పెరగటంతో పరిశ్రమల్లో ఉత్పత్తి తగ్గిపోయింది. సరుకు టైంకు డెలివరీ చేయలేక లాభాలు అడుగట్టాయి. దీంతో గ్రానైట్ పరిశ్రమ గ్రౌండ్ ఫాల్ అయింది. కంపెనీల యజమానులు ఆర్థికంగా చితికిపోయారు. పరిశ్రమని నడపలేక, కార్మికులకు కూలీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. బ్యాంకుల రుణాలు ఎలా తీర్చాలని తలలు పట్టుకుంటున్నారు. అసలే నష్టాలతో సతమతమవుతున్న గ్రానైట్ పరిశ్రమకి కొత్త చిక్కు వచ్చి పడింది. చైనా వ్యాపారుల వాణిజ్య ఎత్తుగడలు గ్రానైట్ కంపెనీలను నిలువున ముంచేస్తున్నాయి. ఒలింపిక్స్ నేపథ్యంలో భారీగా గ్రానైట్ దిగుబడి చేసుకుంటున్న చైనా ఆ తర్వాత వాటినే ప్రాసెసింగ్ చేసి మన దేశానికే ఎగుమతి చేస్తోంది. ధరలు తగ్గించి అమ్ముతూ మన గ్రానైట్ మార్కెట్ ని చావు దెబ్బతీస్తోంది. దేశంలో గ్రానైట్ మార్కెట్ తల్లకిందులు కావడంతో కంపెనీలు దివాలా బాటపట్టాయి. ప్రభుత్వం వెంటనే చైనా ఉత్పత్తులను నియంత్రించాలని గ్రానైట్ కంపెనీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇండస్ట్రీస్కి మెయిన్ ప్రాబ్లం వచ్చి పవర్ ప్రాబ్లం. డైలీ మినిమం 12 అవర్స్ కరెంటు ఉండటం లేదు. దీనివలన ఉత్పత్తి చాలా తగ్గిపోయి వర్కర్స్ శాలరీస్ ఇవ్వలేక, బ్యాంక్ ఇంట్రెస్ట్ లోన్స్ కట్టలేక, ప్రొడక్షన్ తీయలేక చాలా బ్యాంకు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ లోన్స్ ఇన్స్టాల్మెంట్స్ కట్టమని వాళ్ళు ప్రెజర్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇండస్ట్రీ నడపలేకపోతున్నాము. దానికి తోడు చైనా వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన రాళ్లను వాళ్ళు అక్కడ ప్రాసెస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి ఇండియాకి దిగుమతి చేస్తున్నారు. దానివల్ల దేశీయ మార్కెట్లో మనం చేసే ప్రొడక్ట్స్కి డిమాండ్ లేకుండా పోతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రానైట్ కంపెనీలను ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే గ్రానైట్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే ప్రమాదం ఉంది. జ్వరం వచ్చిందని ఆసుపత్రిలో చేర్పించిన నేరానికి జీవితాన్నే వెలకట్టాల్సి వచ్చింది. రక్తనిధి కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రుల నిర్లక్ష్య ధోరణికి 18 నెలల పసిపాప మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తల్లిదండ్రులు ఇద్దరికీ వ్యాధి లేకపోయినా చిన్నారి మాత్రం HIV మహమ్మారి బారిన పడింది. జీవించినన్నాళ్ళు కన్నవాళ్లకు కడుపు కోతనే మిగులుస్తోంది. గుంటూరు నగరంలోని ఎల్ఆర్ కాలనీకి చెందిన మల్లికార్జునరావు, మల్లేశ్వరి దంపతులు ఏడాదిన్నర క్రితం ఆడ శిశువుకు జన్మనిచ్చారు. పాపకు అనారోగ్యంగా ఉండటంతో 3 నెలల నుంచి నగరంలోని రామచంద్ర పిల్లల ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఇందులో భాగంగా 3 నెలల క్రితం రక్తమెక్కించారు.
వారం రోజుల క్రితం జ్వరంగా ఉండటంతో ఆ పాపను తీసుకొచ్చి మళ్లీ అదే ఆసుపత్రిలో చేర్పించారు. మరోసారి బ్లడ్ కావాలని డాక్టర్లు చెప్పడంతో నగరంలోని నీడ్స్ బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం తెప్పించి ఆ పాపకు ఎక్కించారు. వెంటనే ఆ చిన్నారి శరీరం మొత్తం నల్లగా మారిపోవడంతో అనుమానం వచ్చిన వైద్యులు పరీక్ష నిర్వహించగా బ్లడ్లో హెచ్ఐవి ఉందనే విషయం బయటపడింది. వెంటనే డాక్టర్లు ఆ పాప తల్లిదండ్రులకు కూడా హెచ్ఐవి టెస్టు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. 3 నెలల క్రితం కూడా నీడ్స్ బ్లడ్ బ్యాంక్ నుంచే రక్తం తెప్పించి ఈ చిన్నారికి ఎక్కించారు. మళ్లీ ఇప్పుడు అదే నీడ్స్ బ్లడ్ బ్యాంకు నుంచి రక్తం తెప్పించి ఎక్కించడం వల్లే పాపకు హెచ్ఐవి సోకిందని మండిపడుతున్నారు చిన్నారి పేరెంట్స్, బంధువులు. ఏదో ఒక ఇంజక్షన్ చేయడం, ఏదో ఒకటి చేయడం, కొంచెం ట్రీట్మెంట్ పంపించడం తగ్గట్లేదు. ఏంటంటే పోయినసారి అన్నాడు 3 నెలల క్రితం బ్లడ్ కావాలన్నాడు. సరైన వాళ్ళ నాన్నగారి బ్లడ్ ఇస్తే నీడ్స్ ద్వారాగా టెస్టులు చేయించి బ్లడ్ ఇస్తే ఎక్కించారు. మళ్ళీ 10 రోజుల క్రితం మళ్ళీ బ్లడ్ ఎక్కించాలన్నారు. మళ్ళీ బ్లడ్ కూడా ఆయనే నీడ్స్ ద్వారాగా తెప్పించి ఎక్కించాడు. తీరా ఇప్పుడు చూస్తే పాపకి హెచ్ఐవి వైరస్ ఉంది, అందువల్ల తగ్గట్లేదని నిన్న నెలలు ఇస్తే చెప్పాడు ఆ మాట. సరే హెచ్ఐవి వైరస్ ఎలా వచ్చిందండి, మాకేమో డౌట్గా ఉందని చెక్ చేయాలి కదండి అంటే వాళ్ళ అమ్మని నాన్నే బలవంతంగా ఆయన దగ్గరుండి టెస్టులు చేయించాడు. వాళ్ళిద్దరికీ హెచ్ఐవి లేదని తెలిసింది. చూపిస్తున్నాం, మేము వేరే సార్ చూపించలే. 3 నెలల క్రితం జ్వరం వచ్చిందని తీసుకొస్తే పిల్లకి బెడ్ లేదు, బెడ్ ఎక్కించాలన్నాడు. సరేలేమని వాళ్ళ నాన్నగారిని ఎత్తిరిచ్చారు. వాళ్ళ నాన్నగారిని ఎత్తిరితే సరిపోయింది, బాగానే ఉంది, పిల్లకి జ్వరం తగ్గింది, డిశ్చార్జ్ చేశాడు. మేము తీసుకెళ్ళాం. మళ్ళీ మొన్న కొద్దిగా జలుబు చేసి ఒళ్ళు ఎచ్చగా ఉంటే మళ్ళీ జ్వరం వచ్చిందని చెప్పి మళ్ళీ ఏడకే తీసుకొచ్చాం. పసిపాపకు బ్లడ్ ద్వారానే హెచ్ఐవి సోకి ఉండవచ్చంటున్నారు డాక్టర్లు. అయితే బ్లడ్ బ్యాంక్ రిపోర్ట్ హెచ్ఐవి స్టేటస్, హెచ్బిఎసి స్టేటస్ పరిశీలించిన తర్వాతే పాపకు బ్లడ్ ఎక్కించామంటున్నారు వైద్యులు. ఇలా ఎందుకు జరిగిందో ఒకసారి బ్లడ్ బ్యాంకుకు వెళ్లి చెక్ చేయాలని చేతులు దులిపేసుకుంటున్నారు డాక్టర్లు. అది యూ కెన్ గో అండ్ క్రాస్ చెక్ ఇన్ ద బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్ as far as we are concerned మీరైతే తెప్పించలేదు. ఏది బ్లడ్ మీరు తెప్పించలేదు కదా, వాళ్ళే తెచ్చుకున్నారు. లేదు, బ్లడ్ ఇప్పుడు అవసరమైన మేమే తెప్పిస్తాము. బ్లడ్ బ్యాంక్ ద్వారా తెప్పించిన బ్లడ్ అది. హెచ్ఐవి స్టేటస్, హెచ్సివి స్టేటస్, హెచ్బిఎస్సి స్టేటస్ అవన్నీ నెగిటివ్ అని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే బ్లడ్ ఇస్తాం. నిర్లక్ష్యం ఎవరిదైనా పసిపాప మాత్రం మృత్యువుతో పోరాడుతోంది. అయితే ఆ పాపను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లటానికి తల్లిదండ్రులు నిరాకరించారు. నీడ్స్ బ్లడ్ బ్యాంక్, ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పసిపాపకు హెచ్ఐవి సోకిందని ఆందోళన చెందుతున్నారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు బాధిత కుటుంబీకులు. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి సిబ్బంది నీడ్స్ బ్లడ్ బ్యాంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రైవేటు ఆసుపత్రులు, రక్తనిధి కేంద్రాలపై నియంత్రణ చేపట్టి భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు స్థానికులు. కరెంటు కోతలు పెరిగిపోయాయి. ఉన్న డీజిల్ ఇంజను పనిచేయదు. సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే రైతులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయి. రైతుల పరిస్థితికి చలించిపోయిన ఒక మెకానిక్ సరికొత్త ఆటో మోటార్కి శ్రీకారం చుట్టాడు. పంట పొలాలకు సాగునీరు అందించి రైతులకు వెన్నుదన్నుగా నిలిచాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ప్రవహిస్తున్న వరద కాలువ ఇది. చుట్టుప్రక్కల విస్తరించి ఉన్న 100 ఎకరాలకు ఈ కాలువ నుంచే సాగునీరు అందుతోంది. ప్రతి సీజన్లోనూ ఇక్కడ పంటలు పుష్కలంగా పండుతాయి. రాష్ట్రంలో కరెంట్ కోతలు విపరీతంగా పెరిగాయి. పల్లెల్లో పట్టుమని 5 గంటలు కూడా కరెంటు ఉండడం లేదు. దీంతో డీజిల్ మోటార్లపైన రైతులు ఆధారపడుతున్నారు. ఒక్కోసారి ఆ మోటార్లు కూడా సరిగ్గా పనిచేయడం లేదు. 1-2 ఎకరాల కన్నా మించి సాగునీరు అందించలేకపోతున్నాయి. దీంతో రైతులు కష్టాల ఊబిలో చిక్కుకున్నారు. కళ్ల ముందే పంటలు ఎండిపోతున్నా ఏమీ చేయలేని దుస్థితి. రైతులు ఇబ్బందులు తెలుసుకున్న మోటార్ మెకానిక్ రామచంద్రారెడ్డి అందర్లా విని ఊరుకోలేదు. అన్నదాతలను ఆదుకోవాలనుకున్నాడు. తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానానికి పదును పెట్టాడు. పాత ఆటో ఇంజన్కు కొద్దిపాటి మార్పులు చేసి కొత్త మోటార్ తయారు చేశాడు. 2600 RCM స్పీడ్తో తిరిగే ఈ మోటార్ గంటకు లీటర్ డీజిల్ తాగుతోంది. కేవలం వారం రోజుల్లో ఈ ఆటో మోటార్ను రూపొందించానని 26,000 రూపాయలు ఖర్చయ్యాయని రామచంద్రారెడ్డి చెబుతున్నాడు. కరీంనగర్ మెకానిక్ను, హైడ్రాలిక్ మెకానిక్ను. ఈ రైతులకు ఉన్న కరెంటు ప్రాబ్లంల కోసమని ఈ ఇంజన్ తయారు చేసినాము, డీజిల్ పంప్ సెట్ను. ఇది గ్రీస్ కంపెనీ వాళ్ళ డీజిల్ ఇంజన్. అది 7.5 HP ఇంజను. పంప్ వచ్చేసి 6 HP. గంటకు లీటర్ చొప్పున తాగుతుంది. 2 కిలోమీటర్ల వరకు లిఫ్ట్ కొడుతుంది. 6 HP హై స్పీడ్ ఇది.
2600 RPMతో నడుస్తుంది. కరెంటు ఉండలేదు కనుక వాటర్ లిఫ్ట్ చేయడానికి పొలాలకు రైతులకు. ఆటోమోటార్ రాకతో రైతుల కళ్లల్లో కొత్త ఆశలు చిగురించాయి. తమ పొలాలకు నిరాటంకంగా సాగునీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు 15 ఎకరాల్లో సాగునీరు ప్రవహిస్తుందని చెప్తున్నారు. 4 ఎకరాల పొలం నుంచి 2 ఎకరాల పొలం ఎండిపోయింది. కరెంటు కొత్త కాబట్టి ఒక 2 ఎకరాల పొలం ఎండిపోయింది. 28,000 పెట్టి ఒక జనరేటర్ తెచ్చుకున్నా. ఇప్పుడు కొద్దిగా కవర్ అవుతుంది. ఒక గంటకు ఒక 50 రూపాయల ఖర్చు అవుతుంది. కొద్దిగా ఇప్పుడు కవర్ అవుతుంది. ఇందువల్ల కరెంటు కాబట్టి ఒక 7 గంటలు అంటారు, 7 గంటలు ఇస్తామని అంటారు. 7 గంటలు ఇయ్యలేక మళ్ళీ 5 గంటలు చెప్తారు. మొన్నటి దాకా 7 గంటలు ఇచ్చారు, మధ్యలో 4 గంటలు ఇచ్చారు, ఇప్పుడు 3 గంటలు కూడా ఇస్తలేరు. అందుకొరకే నేను ఈ పంపు సెట్ తీసుకొని నా ఉన్న 3 ఎకరాలు 4 ఎకరాలు కవర్ చేసుకుంటాను అనుకుంటున్నా. రోజుకొక గంటకు ఒక 50-100 చొప్పున నేను కవర్ చేసుకున్న పొలం నేను పారించుకుంటున్నా. కరెంట్ ఉన్నా లేకున్నా నాకు సంబంధం లేదు అన్న పొజిషన్ తెచ్చుకున్నా. ఆటోమోటార్ తయారు చేసి రైతులకు సాగునీరు కష్టాలు తొలగించిన రామచంద్రారెడ్డిని అంతా అభినందిస్తున్నారు. అసెంబ్లీలో ఆనం రాష్ట్ర బడ్జెట్ ఫస్ట్ క్లాస్ బడ్జెట్ అంటూ కితాబు. నిత్యావసరాల ధరలపై భగ్గుమన్న టీడీపీ, గన్ పార్క్ దగ్గర ఎమ్మెల్యేల వంట వార్పు. టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీపై బాబు ధ్వజం, అవిశ్వాసం హైడ్రామా అంటూ విమర్శ. దేశీయ గ్రానైట్ కు చైనా దెబ్బ, విద్యుత్ కోతలతో తగ్గుతున్న దిగుబడి.